వెల్కమ్ టు సినీ జోష్. నేను మీ మహా. మిమ్మల్ని ఏమని పరిచయం చేయాలి నాకు అర్థం అవ్వట్లేదు అసలు. లేదు, ప్రభాస్ ఫ్యాన్ అనాలా, లేకపోతే సుమంత్ ప్రభాస్ అనాలా, లేకపోతే హ్యాట్రిక్ రోమాంచకం అనాలా? ఇంకా రాలేదు కదా, డెఫినెట్లీ అవ్వాలని కోరుకుంటున్నా. అంటే మీరు ఏది చేసినా కూడా స్క్రిప్ట్ అనేది చాలా యూనిక్గా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు కదా. సో ఈ స్క్రిప్ట్ ఎలా ఉండబోతుంది? అండ్ మీరు ఇందులో అర్బన్ క్యారెక్టర్ చేస్తున్నారు, ఇప్పటివరకు రూరల్ చేశారు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, నాకు కూడా చాలా కొత్తగా ఉంది అని చెప్పారు కదా. అంటే ఎలా సార్, అంటే మీలో ఏమన్నా ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తాయా? డెఫినెట్లీ. ఎప్పుడు నేను ఫుల్ ఫన్ వైబ్లో యాక్టింగ్ చేయలేదు కదా, దీంట్లో పర్ఫార్మెన్స్ అంతా అదే. అన్వేష్ అనే క్యారెక్టర్ ఫుల్ నాటీ వైబ్లో ఉంటుంది. ఓకే, యాక్చువల్లీ మీరు బేసిక్గా నాటీ అంట కదా, సో సినిమా కూడా నాటీ ఉంటుందా? నేను వెరీ నార్మల్ గై. సినిమా క్యారెక్టర్ అట్లుంటుంది కాబట్టి సరే ఆ జోన్, ఆ బాడీ లాంగ్వేజ్ చేయాల్సి వచ్చింది. అంటే బేసిక్గా ఇందాక డైరెక్టర్ గారు అన్నారు కదా, సుమంత్ నాటి ఉంటాడు, అలాగే సినిమాలో కూడా నాటి క్యారెక్టర్ ఉంది అని. అదే ఆ క్యారెక్టర్ కోసం నేను అట్లా బిహేవ్ చేశాను. ప్రాక్టీస్. అంటే మీరు బేసిక్గా ఏంటి సార్, నాటియా ఏంటి అసలు? చెప్తున్నా వెరీ నార్మల్ గై. నన్ను చూసి ఏమనిపిస్తుంది మీకు? చాలా సూపర్ కూల్ అండ్ కామ్. అంతే నేను. అంటే మీలో ఇంకో యాంగిల్ కూడా ఉందేమో అని. అట్లేం లేదు, నార్మల్, వెరీ నార్మల్ గై, అది బెటర్. అంటే ప్రభాస్ గారు మీ రోమాంచకం సాంగ్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది, స్టేటస్ పెట్టడం జరిగింది, ఎలా అనిపించింది అంటే ఒక ఫ్యాన్గా? షాక్ అయినా నేను. యాక్చువల్గా ప్రణయ్ అన్న ఇట్లా అంటే అరే సుమంత్ ప్రభాస్ అని అడగక ముందుకే చేసిండు, ఇట్లా మంచిగా అనిపించింది, నేను షాక్ అయినా అని ప్రణయ్ అన్న కూడా అన్నాడు. అరే మస్తు అనిపించింది అన్న, ప్రేమతో పెట్టినట్టు కదా అప్పుడు, ఇంకా మజా అనిపించింది. డెఫినెట్లీ కదా. సందీప్ రెడ్డి వంగ గారు ఇక్కడ ప్రొడక్షన్ హౌస్ అందులోనే చేస్తున్నాను, మీరు స్పిరిట్ కూడా ఇందులోనే రాబోతుంది. అసలు రెండు ఒకేసారి వస్తున్న అంటే ఒకే బ్యానర్లో రావడం అనేది, అలాగే మీరు ఫ్యాన్గా ఒకసారి అలా ఆలోచించుకుంటే అసలు ఎలా థ్రిల్ అయ్యారు అంటే ఏం చెప్తారు? అది సూపర్ కోఇన్సిడెన్స్ అనిపించింది, మస్తు అనిపించింది. అంటే నిజంగానే ఇందాక కూడా అంటుండే, మన ఫేవరెట్ హీరోకి సంబంధించిన నెక్స్ట్ సినిమాకి అప్డేట్స్ అన్నీ వాళ్ళు చెప్పినప్పుడు మనకు తెలుస్తాయి, అనౌన్స్ చేసినప్పుడు. ఇప్పుడు సేమ్ బ్యానర్ కాబట్టి కొంచెం ముందు మెల్లమెల్లగా తెలుస్తుంటాయి, అది ఎగ్జైట్మెంట్ మజా ఉంది. ఎట్లా అవుతుంది ఏంది అనేది. మరి ఈ సినిమాకి ప్రమోషన్స్ ఎలా చేయబోతున్నారు? ఇందాక అన్నట్టు సింపుల్గా చెప్పాలంటే, సినిమా రిలీజ్ అయ్యో 1-2 వీక్స్ ఆడిన రోజులు ఇంకా ఎక్కువ, ఎంత ఆడుతుంత ఎక్కువ ఆడాలనుకుంటున్నా, కనిపిస్తూనే ఉంటాం. ఇంకా అదేగా ప్రమోషన్. డెఫినెట్లీ కనిపిస్తుంది. మేము ఫేమస్లో చూసుకుంటే మాకు డప్పు సౌండ్ అనేది మొత్తం హల్చల్ చేసింది. అండ్ ఇప్పుడు గోదావరి గట్టి పైన చూస్తే కూల్ అనుకుంటా మాకు కూల్ అనిపించింది. మరి రోమాంచకంలో ఎలాంటి కీ పాయింట్ వస్తున్నారు? నేను అదే అంటున్నా, సందీప్ అన్న ప్రణయ్ అన్న లాంటి వాళ్ళు అనగానే ఒక ఇమేజ్ ఉంది కదా మనకి, వాళ్ళు ప్రీవియస్ చేసిన సినిమాలకి. రోమాంచకం సినిమా ఇంత ఫన్ క్యూట్ ఎంటర్టైనర్ తీసిందా భద్రకాళి అన్న ఫీల్లో ఉంటాను నా ఫీల్. క్యూట్ అంటే నా ఉద్దేశం లైట్ హార్టెడ్, అందరూ 6 to 60 అందరూ చూడగలిగే సినిమా ఇది. వెరీ ఎక్సైటెడ్ యాక్చువల్లీ. చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. సూపర్ ఎంజాయ్ చేస్తారు మీరు డెఫినెట్లీ. అంటే ఈ సినిమాలో మొత్తం లవ్ స్టోరీ ఉంటుంది అసలు, లేకపోతే ఫ్యామిలీ ఎమోషన్స్ అలాంటివి కూడా ఏమైనా అన్నీ ఉంటాయి. మన లైఫ్లో ఏమేమి ఉంటాయి రెగ్యులర్గా, మన లైఫ్లో అన్నీ ఉంటాయి. నేనైతే ఎక్కువ ఫన్ ఎంజాయ్ చేసిన, ఫన్ అండ్ లవ్ వైబ్. చూడాలి, మీకు కూడా అదే బాగుంటే మేము అనుకున్నది అవుతుంది. అంటే చాలా మందికి సినిమా చేసేటప్పుడు ఎలా అంటే, చేసేటప్పుడు ఒకలా ఉంటుంది, చూసేటప్పుడు ఒకలా ఉంటుంది, స్క్రీన్ మీదకి వచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్ అవుతుంది కదా. సో అలా మీకు ఏమైనా స్క్రిప్ట్లో చేంజెస్ చేశారా డ్యూరింగ్ సీన్స్ చేసేది? డైరెక్టర్ వేణు అన్న బ్రెయిన్ 24 గంటలు దాన్ని ఎట్లా ఎన్హాన్స్ చేయాలి అన్న జోన్లోనే ఉంటుంది, ఫుల్ ఎన్హాన్స్మెంట్ మీదే ఉంటుంది. డెఫినెట్లీ ఆన్ స్పాట్ చేంజెస్ అవుతూ ఉంటాయి, అది ఎన్హాన్స్ చేయడానికే తప్ప ఇంకే ఉద్దేశం కాదు. డెఫినెట్లీ అది అయ్యింది, అది మస్తు ఉంది అనిపించింది నాకు. చెప్పిన దానికన్నా ఇంకా ఎగ్జిక్యూషనే మజా వచ్చింది అనిపించింది. అంటే మీరు ఇంత కూల్గా కామ్గా ఇట్లా ఎప్పుడు నవ్వుతూనే ఎలా ఉంటారు అసలు, మీకు ఎలా అది సాధ్యమవుతుంది? చాలా మంది ఫ్రస్ట్రేట్ అయ్యి, యాంగ్రీ అయ్యి, కోపంతో అట్లా లైఫ్లో లీడ్ చేస్తుంటారు కదా, మీరు ఎప్పుడు చూస్తూ నవ్వుతూనే కనిపిస్తూ ఉంటారు ఎక్కడ చూసినా కూడా. ఎప్పుడైనా నేను కెమెరాలో రికార్డ్ అయినాక చూస్తారు, అది కెమెరా ఉండగా నవ్వు వస్తుంది ఎవరికైనా, అట్లా నవ్వుతున్నాను. 24 గంటలు అయితే ఇట్లా. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్.